Good morning students. Now we have to discuss about unit 3, that is trees. So here tree and graphs are in nonlinear data structures. So we already discussed about data structures and their types. So here data structures are two types. Data structures are two types. One is primitive and another one is non-primitive data structures. Non-primitive data structures. So in that non-primitive data structures, so again two types are there. One is linear data structure and another one is non-linear data structure. So here in linear data structures there are stacks, queues, linked lists, pointers are there. In non-linear data structures, trees and graphs are existing. So here trees and graphs are in non-linear data structure. Here the definition is like this: trees and graphs are in non-linear data structures. So trees and graphs మనకి non-linear data structures లో ఉంటాయి. And non-linear data structures forms a hierarchical classifications. So non-linear data structures అనేవి మనకి hierarchical classificationని డిఫైన్ చేస్తాయన్నమాట. అదే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అయితే మనకి సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉంటాయి, కానీ ఇక్కడ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ వచ్చేసి మనకి హైరార్కికల్ క్లాసిఫికేషన్లో ఉంటాయి అన్నమాట. సో మనం ట్రీస్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ట్రీకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ట్రీకి. ABCDEF సో ఇక్కడ తీసుకుందాం ఎగ్జాంపుల్ ట్రీకి. సో ట్రీ ఎలా డ్రా చేయాలో మనం చూద్దాం ఇప్పుడు. EFGH. సో ఇలా కొన్ని నోడ్స్ తీసుకున్నాం కదా. సో ఈ నోడ్స్ని బట్టి మనం ట్రీ అనేది ఎలా గ్రాఫ్ చేయాలో చూడాలన్నమాట. ఫస్ట్ ఏముంది? ఏ ఉంది. సో ఏ అనేది మనం రూట్ నోడ్ కింద తీసుకుంటాం అన్నమాట. సో ఏ వచ్చేసి మనకి రూట్ నోడ్ అవుతుంది. అండ్ దీన్నే మనం నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ BC ఉన్నాయి. సో ఫస్ట్ B ఉంది కాబట్టి సో Bని లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేసుకుంటాం. నెక్స్ట్ C ఉంది కాబట్టి Cని Aకి రైట్ సైడ్ ప్లేస్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ D ఉంది. సో D వచ్చేసి మనకి Bకి లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ E ఉంది కాబట్టి Eని Bకి రైట్ సైడ్ ప్లేస్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ Fని Cకి లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ G ఉంది కాబట్టి Gని Cకి రైట్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్ మిగిలింది H. సో Hని Dకి లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఏ వచ్చేసి రూట్ నోడ్ అవుతుందన్నమాట. సో మనం ఏ నుంచి గ్రాఫ్ అనేది స్టార్ట్ ట్రీ కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేసాం కాబట్టి సో ఏ అనేది మనకి రూట్ నోడ్ అవుతుందన్నమాట. సో ఈ రూట్ నోడ్ నుంచి మిగతా నోడ్స్ అన్నీ కూడా కన్స్ట్రక్ట్ అయినాయి కాబట్టి సో ఇది మనకి రూట్ నోడ్ అవుతుంది. సో అలాగే Bకి Cకి ఏ ఏమవుతుంది? పేరెంట్ నోడ్ అవుతుంది. సో దీని యొక్క ఏ యొక్క చిల్డ్రన్ B అండ్ C అవుతాయి. సో Bకి Cకి పేరెంట్ నోడ్ ఏ అవుతుంది. సో దీన్ని రూట్ నోడ్ అంటాం అండ్ అలాగే పేరెంట్ నోడ్ అని కూడా అంటాం అన్నమాట. సో పేరెంట్ నోడ్ ఎలా అయింది? Bకి Cకి పేరెంట్ నోడ్ అయింది. అండ్ అసలు మనం ట్రీ అనేది కన్స్ట్రక్షన్ ఏ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి సో అది రూట్ నోడ్ అయింది. సో B అండ్ C ఏమో మనకి చిల్డ్రన్ నోడ్స్ అవుతాయి. సో చిల్డ్రన్ నోడ్స్ ఆఫ్ ఏ. అండ్ ఇక్కడ మనకి Bకి మళ్ళీ మనకి చిల్డ్రన్ నోడ్స్ వచ్చాయి D అండ్ E. సో D అండ్ E Bకి చిల్డ్రన్ నోడ్స్ అవుతాయి. Cకి E అండ్ F అండ్ G చిల్డ్రన్ నోడ్స్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ Dకి H ఒకటి చిల్డ్రన్ నోడ్ అయింది. సో Eకి Fకి Gకి Hకి సో వీటికి ఇంకా చిల్డ్రన్ నోడ్స్ లేవు కాబట్టి సో వీటిని ఏమంటామంటే మనం లీఫ్ నోడ్స్ అంటాం అన్నమాట. సో Hకి ఏ నోడ్స్ కనెక్ట్ అవి లేవు కదా. అండ్ Eకి Fకి Gకి కూడా సో వీటిని మనం ఏమంటామంటే సో వీటన్నిటిని కూడా Hని అండ్ EFGHని మనం లీఫ్ నోడ్స్ అని పిలుస్తాం.
లీఫ్ నోట్స్. సో ఇక్కడ మనకి లీఫ్ నోట్స్ ఏమైనాయి, హెచ్, ఈ, ఎఫ్, జి అనేవి లీఫ్ నోట్స్ అయినాయి అన్నమాట. లీఫ్ నోట్స్. సో మనకు అవి లీఫ్ నోట్స్ అయినాయి. అండ్ వీటిని మనం లెవెల్స్ కింద రాసుకోవచ్చు. సో ఏని లెవెల్ 1 అని, లెవెల్ 0 నుంచి స్టార్ట్ చేయాలి. ఎప్పుడు కూడా మనం 0 నుంచి లెవెల్స్ అనేవి స్టార్ట్ చేయాలి. సో ఏ అనేది లెవెల్ 0 అండ్ బీసీ అనేవి లెవెల్ 1, బీసీ అనేవి లెవెల్ 1 అండ్ డిఈఎఫ్జి అనేవి లెవెల్ 2 అండ్ ఫైనలీ హెచ్ అనేది హెచ్1 లెవెల్ 3లోకి వస్తుందన్నమాట. సో దీస్ ఆర్ ద లెవెల్స్ ఆఫ్ ట్రీస్. సో ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్న ప్రతి నోడ్, సో వీటన్నిటిని మనం ఏమంటామంటే తీసుకున్న ప్రతి ఎలిమెంట్స్ని ఇలా సర్కిల్ కింద పెట్టుకున్నాం కదా, సో వాటిని ఏమంటామంటే మనం నోడ్స్ అని పిలవాలన్నమాట. సో మనం వీటిని నోడ్స్ అంటాం. అండ్ వీటిని నోడ్స్ని కనెక్ట్ చేసే మధ్యలో లైన్స్ ఉన్నాయి కదా, సో ఆ లైన్స్ని మనం ఏమంటామంటే కనెక్టర్స్ అంటాం, ఎడ్జెస్ అంటాం అన్నమాట. సో వీటిని ఎడ్జెస్ అంటాం. సో నోడ్స్ని కనెక్ట్ చేసే లైన్స్ని మనం ఎడ్జెస్ అంటాం అండ్ వీటిని నోడ్స్ అని అంటాం అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ట్రీ. సో నెక్స్ట్ బైనరీ ట్రీ అంటే ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ ఇది బైనరీ ట్రీ. బైనరీ ట్రీ అంటే ఏముంది, ట్రీ నోడ్స్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ బట్ ఇన్ బైనరీ ట్రీ ఈచ్ నోడ్ కెన్ హ్యావ్ అట్ మోస్ట్ 2 చిల్డ్రన్. సో మనకి ట్రీలో ఏంటి, ట్రీ కన్స్ట్రక్ట్ చేయడం చూసాం కదా ఆల్రెడీ. సో ఇలా మనం ట్రీ కన్స్ట్రక్ట్ చేసాం కదా. సో ట్రీలో ఏంటి అంటే మనకి ప్రతి నోడ్కి ఎన్ని చిల్డ్రన్స్ ఉన్నా పర్లేదు, చిల్డ్రన్స్ లేకపోయినా పర్లేదు. బట్ బైనరీ ట్రీకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ బైనరీ ట్రీలో మనకి ప్రతి నోడ్కి 2 చిల్డ్రన్ కంపల్సరీ ఉండాలి. లేదంటే 0 చిల్డ్రన్ అంటే నల్ చిల్డ్రన్స్ అన్నా ఉండాలి. లేదంటే చిల్డ్రన్ ఉంటే కనుక సింగిల్ చిల్డ్రన్ ఉండకుండా 2 చిల్డ్రన్స్ ఉండాలన్నమాట. సో లెఫ్ట్ అండ్ రైట్ చిల్డ్రన్స్ కంపల్సరీ ఉండాలి బైనరీ ట్రీలో. అదర్వైజ్ బైనరీ ట్రీ ఈజ్ ఎయిదర్ ఎంప్టీ ఆర్ కన్సిస్ట్ ఆఫ్ ఏ నోడ్ కాల్డ్ రూట్ నోడ్ టుగెదర్ విత్ 2 బైనరీ ట్రీ. సో అదే చెప్పాను కదా ఆల్రెడీ. సో బైనరీ ట్రీలో మనకి కంపల్సరీ 2 చిల్డ్రన్స్ అనేవి ఉండాలి. లేదంటే చిల్డ్రన్స్ లేకుండా అన్నా ఉంటే దాన్ని బైనరీ ట్రీ అంటమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం బైనరీ ట్రీకి. సో ఇక్కడ బైనరీ ట్రీకి ఎగ్జాంపుల్ కన్స్ట్రక్ట్ చేసుకుందాం. సో మనం ఒక ట్రీ డ్రా చేసుకుందాం బైనరీ ట్రీ. సో బి, సి, డి, ఈ, ఎఫ్, జి. సో చూడండి ప్రతి నోడ్కి మనం ఏ నోడ్ తీసుకున్నాం కదా, సో పేరెంట్ నోడ్ అయింది. సో పేరెంట్ నోడ్కి 2 చిల్డ్రన్స్ ఉన్నాయి. సో తర్వాత మళ్ళీ బి తీసుకున్నాం. సో బి నుంచి మనకి డిఈ 2 చిల్డ్రన్ నోడ్స్ తీసుకున్నాం బీకి, అండ్ సికి 2 చిల్డ్రన్ నోడ్స్ తీసుకున్నాం. నెక్స్ట్ డీకి ఇంకో 2 చిల్డ్రన్ నోడ్స్ తీసుకుందాం. సో ఇలా 2 చిల్డ్రన్ నోడ్స్ తీసుకున్నాం కదా. సో ఇలా మనకి ప్రతి నోడ్కి 2 చిల్డ్రన్స్ తీసుకున్నాం. సో సింగిల్ చిల్డ్రన్ ఎక్కడా లేదు కదా. సో దీన్ని మనం బైనరీ ట్రీ అంటామన్నమాట. సో బైనరీ ట్రీలో సో ఫస్ట్ మనం తీసుకున్న ఫస్ట్ నోడ్ ఏమవుతుందన్నాను, రూట్ నోడ్ అవుతుందని చెప్పాను కదా ప్రతి దాంట్లోనే ట్రీస్లో. సో ఇది రూట్ నోడ్ అయింది. అండ్ నెక్స్ట్ మనకేంటి అంటే సో సి అనేది ఏమవుతుందంటే రైట్ చైల్డ్ అవుతుంది. సో బైనరీ ట్రీలో సి అనేది రైట్ చైల్డ్ అవుతుంది. అండ్ బి వచ్చేసి మనకి లెఫ్ట్ చైల్డ్ అవుతుంది అన్నమాట. సో మనకి బైనరీ ట్రీలో ఏకి బి వచ్చేసి లెఫ్ట్ చైల్డ్ అవుతుంది, ఏకి సి వచ్చేసి రైట్ చైల్డ్ అవుతుంది అన్నమాట. సో దీనికి ట్రీకి డిఫరెన్స్ ఏంటి అంటే సో ఇక్కడ మనం 2 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకుంటాం. సో లెఫ్ట్ పార్ట్ అంతా ఒక సైడ్, ఏకి రైట్ పార్ట్ అంతా మనం ఒక సబ్ ట్రీ కింద తీసుకుంటాం అన్నమాట. సో ఇలా మనకి ఏకి లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ అంతా కూడా మనం ఏమనుకుంటాం, లెఫ్ట్ సబ్ ట్రీ అని పిలుస్తాం అన్నమాట. లెఫ్ట్ సబ్ ట్రీ. సో ఏకి రైట్ ఉన్న పార్ట్ అంతా కూడా మనం ఏమని పిలుస్తామంటే దీన్ని ఏమని పిలుస్తామంటే రైట్ సబ్ ట్రీ అని పిలుస్తాం. సో దీన్ని రైట్ సబ్ ట్రీ, ఏకి రైట్ సైడ్ ఉన్న పార్ట్ అంతా కూడా రైట్ సబ్ ట్రీ అని చెప్పేసి, ఏకి లెఫ్ట్ ఉన్న పార్ట్ అంతా
లెఫ్ట్ సబ్ ట్రీ అని చెప్పేసి పిలుస్తాం. సో దిస్ ఈస్ అబౌట్ బైనరీ ట్రీ. సో బైనరీ ట్రీ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు టైప్స్ చూద్దాం. సో టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీ. సో దేర్ ఆర్ 3 types of binary trees, that is first one is full binary tree, and next one is complete binary tree, and third one is perfect binary tree. So there are 3 types of binary trees. So first one is full binary tree. సో బైనరీ ట్రీ అంటే ఏంటి అంటే, సో బైనరీ ట్రీ ఫుల్ బైనరీ ట్రీని మనం నార్మల్ బైనరీ ట్రీగానే తీసుకుంటాం అన్నమాట. సో ఏ బైనరీ ట్రీ ఈజ్ ఫుల్ ఇఫ్ ఎవ్రీ నోడ్ హ్యాస్ ఎయిదర్ 0 or 2. సో నార్మల్ బైనరీ ట్రీలో మనకి 2 children కానీ లేదంటే ఒక నోడ్కి వచ్చేసి 2 children. సో ఇలా మనకి ఒక నోడ్లో 2 children కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి మనం బైనరీ ట్రీలో అనుకున్నాం కదా. సో బైనరీ ట్రీలో ఇక్కడ ఫుల్ బైనరీ ట్రీలో కూడా 2 children ఆర్ ఎయిదర్ 0 children. అంటే ఇక్కడ మనం బీకి సికి అసలు చిల్డ్రన్సే ఇవ్వలేదు కాబట్టి సో 0 childrens ఉన్నా కూడా పర్లేదు అన్నమాట. సో ఫుల్ బైనరీ ట్రీ కూడా సేమ్ హ్యాస్ ఇట్ ఈస్ బైనరీ ట్రీ ఇలానే. సో నెక్స్ట్ ఏంటి, ఇన్ ఫుల్ బైనరీ ట్రీ నెంబర్ ఆఫ్ లీఫ్ నోడ్స్ ఈజ్ నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ నోడ్స్ ప్లస్ 1. సో మనకి ఎన్ని లీఫ్ నోడ్స్ ఉన్నాయో సో అవి ఈక్వల్గా మనకి ఇంటర్నల్ నోడ్స్ కింద ఈక్వల్ అవుతాయి +1 యాడ్ చేసుకుంటే. సో ఎలాగో మనం ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం, ఓకేనా. సో ఫుల్ బైనరీ ట్రీకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మనం కన్స్ట్రక్ట్ చేసుకుందాం ఒక ట్రీని. ఏ నుంచి చిల్డ్రన్ నోట్స్ బి సి తీసుకుంటున్నాం. ఏకి చిల్డ్రన్ నోట్స్ అండ్ బికి చిల్డ్రన్ నోట్స్ వచ్చేసి డిఈ తీసుకుంటున్నాం. అండ్ సికి చిల్డ్రన్ నోట్స్ వచ్చేసి ఎఫ్ జి తీసుకుంటున్నాం. అండ్ డికి చిల్డ్రన్ వచ్చేసి హెచ్1 తీసుకుంటున్నాం. సో ఇది కన్స్ట్రక్ట్ చేసుకున్నాం కదా ఫుల్ బైనరీ ట్రీకి ఎగ్జాంపుల్ కింద. సో ఇక్కడ మనం ఫుల్ బైనరీ ట్రీలో ఏం చెప్పుకున్నాం, ఇంటర్నల్ నోడ్ +1. సో మనకి నెంబర్ ఆఫ్ లీవ్స్. సో ఇక్కడ ఫుల్ బైనరీ ట్రీలో ఫుల్ బైనరీ ట్రీ నెంబర్ ఆఫ్ లీఫ్ నోడ్స్ ఈజ్ నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ నోడ్స్ +1. సో ఫస్ట్ మనకి ఇంటర్నల్ నోడ్స్ అంటే ఏంటో తెలియదు. లీఫ్ నోడ్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. సో లాస్ట్లో ఏ నోడ్స్ చిల్డ్రన్ నోడ్స్ లేకుండా ఉన్నవన్నీ కూడా మనకి లీఫ్ నోడ్స్ అవుతాయి అని తెలుసు మనకి. సో ఇంటర్నల్ నోడ్స్ అంటే ఏంటో చూద్దాం. సో మనకి ఇక్కడ ఇంటర్నల్ నోడ్స్ అని దేని పిలుస్తామంటే, సో మనకి ఇంటర్నల్ నోడ్స్ ఈజ్ నథింగ్ బట్ పేరెంట్ నోడ్స్. అంటే మనకి చిల్డ్రన్స్ ఉన్న నోడ్స్ అన్నీ కూడా మనకి పేరెంట్ నోడ్స్ అంటాం కదా. సో ఆ పేరెంట్ నోడ్స్ అన్నిటిని మనం ఇంటర్నల్ నోడ్స్ అని అంటాం అన్నమాట. సో ఏకి వచ్చేసి బీసీ 2 children ఉన్నాయి. సో బీకి వచ్చేసి డిసి 2 children నోడ్స్ ఉన్నాయి. సికి ఎఫ్ జి 2 children నోడ్స్ ఉన్నాయి. సో డికి హెచ్ అనేది ఒక చిల్డ్రన్ నోడ్ ఉంది. సో ఏబిసిడి సో ఈ 4 కూడా మనకి పేరెంట్ నోడ్స్ అవుతాయి, ఇంటర్నల్ నోడ్స్ అవుతాయి అన్నమాట. సో ఇంటర్నల్ నోడ్స్ ఈజ్ నథింగ్ బట్ పేరెంట్ నోడ్ అన్నమాట. సో ఇక్కడ లీఫ్ నోడ్స్ ఏమేమి ఉన్నాయి, చిల్డ్రన్ నోడ్స్ లేనివి అన్నీ కూడా మనకి లీఫ్ నోడ్స్ అనుకున్నాం కదా. సో హెచ్కి చిల్డ్రన్ నోడ్స్ లేవు కాబట్టి హెచ్ అనేది లీఫ్ నోడ్. అండ్ ఈకి చిల్డ్రన్ నోడ్స్ లేవు కాబట్టి ఈ కూడా లీఫ్ నోడ్ అవుతుంది. అండ్ ఎఫ్ జీ కూడా లీఫ్ నోడ్స్ అవుతాయి. సో ఈ 4 లీఫ్ నోడ్స్. సో ఇక్కడ మనకి లీఫ్ నోడ్స్ వచ్చేసి HEFG లీఫ్ నోడ్స్. అండ్ ఇంటర్నల్ నోడ్స్ ఏంటి, పేరెంట్ నోడ్స్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ నోడ్స్ అన్నాను కదా. సో ఏబిసిడి. సో ఏబిసిడి అనేవి ఇంటర్నల్ నోడ్స్ అన్నమాట. సో మనకి ఇక్కడ ఫుల్ బైనరీ ట్రీలో మనకి ఒక ఈక్వేషన్ ఉంది కదా. సో ఇంటర్నల్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని అనుకున్నాం ఇందాక డెఫినేషన్లో, ఇంటర్నల్ నోడ్స్ +1. సో ఇది డెఫినేషన్ కదా, ఇంటర్నల్ నోడ్స్ +1 అని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నామంటే లీఫ్ నోడ్ ఈక్వల్ టు, సో అక్కడ ఏంటి డెఫినేషన్లో ఈక్వేషన్ ఏముంది, లీఫ్ నోడ్ ఈక్వల్ టు ఇంటర్నల్ నోడ్ +1. సో ఇదంతా ఈక్వేషన్ మనకి ఫుల్ బైనరీ ట్రీలో. సో ఈ ఈక్వేషన్ బట్టి మనం ఎలా సాల్వ్ చేయాలో ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఇంటర్నల్ నోడ్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఇంటర్నల్ నోడ్స్ ఉన్నాయి కదా. సో లీఫ్ నోడ్స్ ఎలా వస్తాయి చూద్దాం. ఇంటర్నల్ నోడ్స్ ఎన్ని 4. సో 4 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 అయింది. సో 5 లీఫ్ నోడ్స్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ఫుల్ బైనరీ ట్రీ. నెక్స్ట్ కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ టైప్ వచ్చేసి
కంప్లీట్ బైనరీ ట్రీ. సో కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటి అంటే కంప్లీట్ బైనరీ ట్రీ అనేది అంటే ఏ బైనరీ ట్రీ ఈజ్ ఏ కంప్లీట్ ఇఫ్ ఆల్ లెవెల్స్ ఆర్ కంప్లీట్లీ filled except possible the last level and the last level has all keys has left as possible. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కంప్లీట్ బైనరీ ట్రీలో లెవెల్స్ అనేవి అన్నీ ఫిల్ అయిపోయి ఉండాలన్నమాట. సో పాసిబుల్ వేలో ఉంటే దాన్ని కంప్లీట్ బైనరీ ట్రీ అంటాం. ఏ బైనరీ ట్రీ ఈజ్ ఏ కంప్లీట్ ఇఫ్ ఆల్ లెవెల్స్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ ఎక్స్పెక్ట్ పాసిబుల్ ద లాస్ట్ లెవెల్ అండ్ ద లాస్ట్ లెవెల్ హ్యాస్ ఆల్ కీస్ హ్యాస్ లెఫ్ట్ యాజ్ పాసిబుల్. సో మనకి లాస్ట్లో లీఫ్ నోట్స్ ఎక్సెప్ట్ చేసి మిగతా అవన్నీ కూడా మనకి నోట్స్ అనేవి ఫిల్ అయ్యి ఉండాలన్నమాట నోట్స్తో. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఏ అని చెప్పేసి ఒక రూట్ నోట్ తీసుకుని దానికి బీసీ 2 చిల్డ్రన్ నోట్స్ తీసుకున్నాం. బీకి వచ్చేసి మళ్ళీ డిఈ 2 చిల్డ్రన్ నోట్స్ తీసుకుంటున్నాం. అండ్ సికి ఎఫ్ జి అని చెప్పేసి 2 చిల్డ్రన్ నోట్స్ తీసుకున్నాం. అండ్ డికి హెచ్ఐ అని చెప్పి 2 చిల్డ్రన్ నోట్స్ తీసుకున్నాం. అండ్ ఈకి లెఫ్ట్ సైడ్ మాత్రమే ప్లేస్ చేసుకోవాలి అన్నమాట. లాస్ట్లో మనకి సింగిల్ అంటే జే ఒకటి మిగిలిపోయింది, సింగిల్ నోడ్ అది. సింగిల్ చైల్డ్ నోడ్ కదా, దాన్ని రైట్ సైడ్ ప్లేస్ చేసుకోకూడదు, మనం ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ప్లేస్ చేసుకుంటూ రావాలన్నమాట. మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ప్రిఫర్ చేయాలన్నమాట. ఇక్కడ కంప్లీట్ బైనరీ ట్రీలో ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ ప్రిఫర్ చేసాక మాత్రమే రైట్ సైడ్ ప్రిఫర్ చేయాలి. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ ప్రిఫర్ చేయాలన్నమాట. జే లాస్ట్ మిగిలింది కాబట్టి అది లాస్ట్ ప్లేస్ చేసుకుంటామన్నమాట. ఇది లెవెల్ 0, లెవెల్ 1. బీసీ లెవెల్ 1లో ఉన్నాయి. అండ్ లెవెల్ 3లో డిఈఎఫ్జి లెవెల్ 3లో ఉన్నాయి. అండ్ లెవెల్ 4లో హెచ్ఐజే ఉన్నాయన్నమాట. దిస్ ఈస్ అబౌట్ కంప్లీట్ బైనరీ ట్రీ. నెక్స్ట్ పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అంటే ఏంటో చూద్దాం. పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అంటే ఏంటంటే ఆల్ లీఫ్ నోట్స్ ఆర్ ఇన్ సేమ్ లెవెల్ అన్నమాట. మనకి లీఫ్ నోట్స్ అనేవి సేమ్ లెవెల్లో మాత్రమే ఉండాలి పర్ఫెక్ట్ బైనరీ ట్రీలో. ఆల్ లీఫ్ నోట్స్ ఆర్ ఇన్ సేమ్ లెవెల్. మనకి లీఫ్ నోట్స్ అనేవి సేమ్ లెవెల్లో ఉంటే దాన్ని పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అంటమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. పర్ఫెక్ట్ బైనరీ ట్రీకి ఏ అని చెప్పేసి ఒక రూట్ నోట్ తీసుకుని దానికి బీసీ అని చెప్పేసి మనం చైల్డ్ నోట్స్ తీసుకున్నాం 2. అండ్ బీకి వచ్చేసి మళ్ళీ డిఈ అని చెప్పేసి 2 చైల్డ్ నోట్స్ తీసుకున్నాం. అండ్ సికి వచ్చేసి ఎఫ్జి 2 చైల్డ్ నోట్స్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి లీఫ్ నోట్స్ అన్నీ సేమ్ లెవెల్లో ఉన్నాయి కదా. ఇది లెవెల్ 1, లెవెల్ 2 and this one is level 3. In level 3 all leaf nodes are in same level. This is about perfect binary tree. Perfect binary tree lo leaf nodes anevi same level lo undali. This is about types of binary trees. Thank you.